నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల వద్ద ఘోర ప్రమాదం తప్పింది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై కోసం నిర్మాణం చేపడుతున్న పంపింగ్ హౌస్ వద్ద గోడ కుప్పకూలిపోయింది. ఈ ఘటన అర్ధరాత్రి జరగడంతో ప్రమాదం నుంచి వలస కూలీలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. हट जाओ यहाँ से हट जाओ इधर हट जाओ डायरेक्ट हो गया నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల వద్ద ఘోర ప్రమాదం తప్పింది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై కోసం నిర్మాణం చేపడుతున్న పంపింగ్ హౌస్ వద్ద గోడ కుప్పకూలిపోయింది. ఈ ఘటన అర్ధరాత్రి జరగడంతో ప్రమాదం నుంచి వలస కూలీలు ప్రాణాలతో బయటపడ్డారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల వద్ద ఘోర ప్రమాదం తప్పింది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై కోసం నిర్మాణం చేపడుతున్న పంపింగ్ హౌస్ వద్ద గోడ కుప్పకూలిపోయింది. ఘటన వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఎందుకు ఈ గోడ ఒక్కసారిగా కూలిపోయింది? అంటే నిర్మాణంలో లోపాలున్నాయా? ఏం చెప్తా ఉన్నారు అధికారులు? ఏమైనా గుర్తించారా? నవీన్, ఏదైతే నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ లో ఉన్నప్పుడు ఆ జలాశయం నుంచి హైదరాబాద్ కు తాగునీటి అవసరాల కోసం చేపట్టినటువంటి సుంకిశాల పథకం అభివృద్ధి పనుల్లో పెను ప్రమాదం అయితే తప్పింది. ఈ ఘటన ఆగస్టు 1వ తేదీన జరిగినా గానీ ఆ సంఘటన బయటికి రాకుండా ఆ సంబంధిత యాజమాన్యం అయితే గోప్యంగా ఉంచింది. ఎటకేలకి ఇదంతా సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో ఇంత పెద్ద పెను ప్రమాదం తప్పింది. అయితే సాగర్ కు వస్తున్నటువంటి కృష్ణా జలాలను సొరంగ మార్గం ద్వారా సుంకిశాల పథకం ద్వారా హైదరాబాద్ కు తరలించేందుకు మాత్రం ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. అయితే రక్షణగా సొరంగ జలాల నుంచి రాకుండా కాంక్రీట్ గోడను అదే రిటైనింగ్ వాల్ను ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసిన క్రమంలోనే ఈ ఆగస్టు 1వ తేదీన గత జూలై 25వ తేదీ నుంచి ఆగస్టు మొదటి వారం వరకు కూడా శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి భారీ వరద ప్రభావంతో వేగంగా సాగర్ ప్రాజెక్టు నిండింది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 1వ తేదీ కూడా సాగర్ కి దాదాపుగా 2 లక్షలకు పైగా దాదాపుగా 2 నుంచి 3.5 లక్షల పైగా ఇంట్లో వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే సుంకిశాల పథకంలో భాగంగా 510 అడుగులకు సంబంధించి నీటిని ఎత్తిపోయాల్సిన ఉన్నటువంటి ఈ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2215 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని అభివృద్ధి పనులు చేపట్టింది. అయితే 8 మీటర్ల దయా వ్యాసం 82 మీటర్ల లోతుల్లో ఈ పంపు హౌస్ ను నిర్మించేందుకైతే ఏర్పాటు చేసిన నేపథ్యంలో రక్షణంగా సొరంగ మార్గానికి వెనుకగా కృష్ణా జలాలు లోపలికి రాకుండా పెద్ద గేటును ఏర్పాటు చేశారు. అయితే ఆ గేట్ ను పూర్తి స్థాయిలో పకడ్బందీగా అమర్చకపోవడం, భారీగా పెట్టినటువంటి ఇన్ఫోను అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ బృందం అంచనా వేయకపోవడంతో ఇంట్లో లోపలికి వచ్చేసి రక్షణగా ఉంచినటువంటి రిటర్నింగ్ వాళ్ళ కోల్పోయింది. అయితే ఆ ఘటనలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు ఒక షిఫ్ట్, అదేవిధంగా తిరిగి మరుసటి రోజు 6 గంటల వరకు మరో షిఫ్ట్ ఉంటుంది. అయితే షిఫ్ట్ మారిన అరగంట లోపే ఈ ప్రమాదం జరగడంతో అక్కడ ఉన్న కార్మికులందరూ బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా కూలిపోయింది. లేకపోతే అరగంట ముందు ఈ ప్రమాదం జరిగితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. అయితే కేవలం ఇది ఇంజనీరింగ్ అధికారులు వచ్చేటటువంటి ఇన్ఫోను అంచనా వేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా